నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వినాయక చవితికి స్పెషల్గా తయారు చేసే ఉండ్రాళ్ళ పాయసం అండి. ఈ విధంగా ఉండ్రాళ్ళ పాయసాన్ని ఒక్కసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. తయారు చేయడం కూడా అప్పటికప్పుడు ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా హెల్తీ అయిన ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ పాయసం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం, ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని ఈ శనగపప్పు ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం వేసిన బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యి శనగపప్పు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండికి అంతటికి మనం వేసిన వాటర్ అన్నీ పట్టేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ పిండి అబ్జర్వ్ చేసుకునేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మెజర్మెంట్స్తో అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పిండి అంతా బాగా చల్లారేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి బాగా చల్లారిన తర్వాత పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకుంటే ఉండ్రాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చు, మరీ పెద్దవిగా తయారు చేసుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 కప్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 3 టేబుల్ స్పూన్ తురుముకున్న ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పలుకులు వేసుకుంటే మనం తయారు చేసే ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్న స్టేజ్లో మనం ముందుగా ఉండ్రాళ్ళను తయారు చేసుకున్నాం కదండి, ఈ ఉండ్రాళ్ళని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా శనగపప్పు ఒక 50% కుక్ అయ్యేంత వరకు వాటర్ని బాగా మరిగించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఉండ్రాళ్ళను ఒక్కొక్కటిగా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడే వేసుకుంటే ఉండ్రాళ్ళు విడిపోకుండా బాగా వస్తాయి. ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉండ్రాళ్ళు బాగా కుక్ అయితేనే మనం తయారు చేసే ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఉండ్రాళ్ళన్నీ బాగా కుక్ అయిన తర్వాత 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 1 కప్ బెల్లం వేసుకొని బెల్లం బాగా మెల్ట్ అయ్యేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి వాటర్ వేసుకుంటే మనం తయారు చేసే ఉండ్రాళ్ళ పాయసం కొంచెం చిక్కగా మంచి టెక్స్చర్తో వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే కొంచెం చిక్కగా తయారవుతుంది. ఈ విధంగా చిక్కగా తయారైన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకోవడం వల్ల పాలు విరగకుండా మనం తయారు చేసిన ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఉండ్రాళ్ళ పాయసం బాగా చల్లారిన తర్వాత అందులోకి గోరువెచ్చని 1 కప్పు చిక్కటి పాలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే ఉండ్రాళ్ళ పాయసం రెడీ. మీరు కూడా ఈ వినాయక చవితికి ఉండ్రాళ్ళ పాయసాన్ని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.